అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే అంశం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును నిర్ణయించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులతో ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభు, పాటల భాగం దాకా మీరు తోడుగా ఉన్నారు. వందనములు. ఇప్పుడు వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం. నా తండ్రి ప్రభు, మేము వినబోయేటువంటి వాక్యము నా తండ్రి, మేము తీసుకోబోయేటువంటి ఆహారం నా తండ్రి మాకు బాగా అర్థవంతంగా నా తండ్రి మాకు తెలియజేసి నా తండ్రి ప్రభు, ఆ వాక్య చిత్తానుసారంగా వాక్యం ప్రకారంగా మీరు చూపించిన దారిని బట్టి మీరు చూపించిన భక్తిని బట్టి మేమందరము నడుచుకున్న కృపను అనుగ్రహించండి నా తండ్రి. నా ద్వారా మీరు వారితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనములు అయా. నా తండ్రి ప్రభు, నాకు మంచి తెలివిని జ్ఞానము అనుగ్రహించి నా ద్వారా తండ్రి ప్రభు నీవు నీ బిడ్డలకు తెలియజేయాల్సినటువంటి వాక్యమును అందజేయమని చిన్న ప్రార్థన పాదాలు చెందుకు చేర్చుకోమని వేస్తున్నాం. ఒకటి అడిగాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు కొంచెం చాలా పెద్ద టాపిక్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, భార్య భర్తల సంబంధం ఈరోజు అంశం. ఈ అంశాన్ని నేను ఎప్పుడో తీసుకునేదాన్ని కానీ అంత అనుభవం లేక ఏం చెప్పాలి ఎలా చెప్పాలో తెలియక దాన్ని డిలే చేశాను. సో ఇప్పుడు ఆ అంశాన్ని చెప్తూ అది మళ్ళీ స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అని, ఎందుకు మాట్లాడకూడదు అనేటువంటిది కూడా ఒక ఆలోచన ఒక అతను అనుగ్రహించారు. మరి మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, పురుషులు ఉన్నప్పుడు అసలే మాట్లాడకూడదు అని చెప్పి నాకు వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నించారు. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆయన దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి నాకు అర్థమైంది, నేను ఇంతకు ముందు నుంచి అనుకుంటా ఉండేదాన్ని ఎందుకు మాట్లాడకూడదు, ఏం చేశారని తప్పు అని అనుకుంటాను. కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా అర్థమైంది ఎందుకు మాట్లాడకూడదని వారి భావన. సో ఫస్ట్ భార్యాభర్త రిలేషన్షిప్ నుండి కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ మధ్యలో ఈ టాపిక్ వస్తూ చూద్దాం. సో భార్యాభర్తల రిలేషన్షిప్, నాకు ఒక బాగా తెలిసినటువంటి వ్యక్తి భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఒక అతను మెసేజ్ చెప్తే అది వీడియో పెట్టింది. నాకు చాలా బాగా నచ్చి దాంట్లో డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆయన అన్నాడు, భార్య భర్తకి అన్ని విషయాలలో లోబడి ఉండాలి, భర్త భార్యని ప్రేమించాలి, దట్స్ ఇట్. ఇక అది ఆజ్ఞ, నువ్వేం చేసినా సరే అది ఆజ్ఞగానే ఉండిపోవాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, రీసెంట్గా ఒకటి ఇంతకుముందు చెప్పాను, దానికంటే ఇంకా చాలా ముందు చూస్తే ఒక కేసు ఏంటిదని అంటే, ఒక అతను లెక్చరర్ కాలేజీలో, ఇంకొక అమ్మాయి తన భార్య ఏమో అకౌంటెంట్ బ్యాంకులో. ఇద్దరు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఇంటికి వస్తారు. కొత్తగా పెళ్ళైంది, వేరే ఊరికి మారారు. వాళ్ళుండే ఫ్లాట్లో పక్క ఫ్లాట్లో ఒక ఆమె దిగింది. చాలా అందంగా చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉండింది. సో ఈ లెక్చరర్గా పనిచేసే ఆయన ఆమెకి అట్రాక్ట్ అయ్యాడు. ఇక వారిద్దరూ అక్రమంగా సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి అప్పుడే కొత్తగా పెళ్ళయింది. తర్వాత ఆమెకి 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసింది. 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసాక భర్త వచ్చి చెప్తాడు, నాకు విడాకులు కావాలి. ఎందుకు అని అంటే, పక్కింటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు. ఇంకా ఆమెకేం అర్థం కాదు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిద్ది, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిద్ది, ఇలా చేస్తున్నాడు ఇలా ఉంటున్నాడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిద్ది. ఇంట్లో వాళ్ళందరూ ఏం కాదులే అమ్మ ఉండమ్మా అని చెప్పి సర్ది చెప్పి చేశారు. సరే బాగుంది. ఆయన ఏం చేశాడు, ఈసారి అందరికీ తెలిసేలా కాకుండా రహస్యంగా కలవటం మొదలు పెట్టాడు వాళ్ళిద్దరు. ఇక ఆ అమ్మాయి ఎవరైతే అట్రాక్ట్ అయిన ఇంటి పక్కన అమ్మాయి సలహా ఇచ్చింది అతనికి, ఈ అన్నాళ్ళని మనం ఇట్లా కలిసి ఉంటాము, ఇట్లా దాక్కుంటూ కలుస్తాము,
పెళ్లి చేసుకోవాలి కదా, నన్ను పెళ్లి చేసుకొని కూర్చుంది. నేను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా, నా ఫస్ట్ భార్య ఉంది, నా మీద కేసు పెడితే నేను అలరైపోతాను, అసలే నేను లెక్చరర్ని, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది కాలేజ్లో అని అంటాడు. అప్పుడు ఈమెకు సలహా ఇస్తాయి, అయితే నీ భార్య టీ తాగేటప్పుడు నేను ఒక పౌడర్ ఇస్తా, దాన్ని కలుపు, తాగేసిద్ది, చనిపోయిద్ది, నువ్వేం చేస్తావు, కలిపి బయటికి వెళ్ళిపో అని ఇట్లాంటి చంపేసేయి అనేటువంటి ప్లాన్స్ వస్తూ ఉంది. ఇక ఇతను భయపడుతున్నాడు, అమ్మో భార్యని చంపేయాలా అని చెప్పి. సరే, ఇక వీరిద్దరు భార్య భర్తలు, భార్య అనుకుంది భర్త మారుంటాడు, ఎందుకు అని అంటే తన బిడ్డను నేను మోస్తున్నాను కదా, మారుంటాడులే, తల్లిదండ్రులు చెప్పారుగా మారుంటాడులే అని అనుకుంది, కానీ మారలా. సరే, ఇక ఇలా ఒక రోజు ఏం జరిగింది అని అంటే సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు ఎలాగైనా చంపేయాలి అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఏం చేసావు, చంపేశావా అని చెప్పి. లేదు, నేను ఇంకా చంపలేదు అని. ఏదో ఒకటి ఇది కూడా చేయలేవా అని చెప్పి రెచ్చగొడుతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాక అట్లా ఆలోచిస్తా ఉంటే ఈమె ఏం చేసిందంటే కాఫీ తాగటానికి బాల్కనీలో నుంచుంది. అపార్ట్మెంట్స్ కాబట్టి బాల్కనీలో నుంచొని కాఫీ తాగుతుంది, బయటకు చూస్తూ వ్యూ. ఇతను వెనకాలండి కిందకు వంగి కాళ్ళతో ఇట్లా లేపేశాడు కిందకి. అప్పటికి ఆ అమ్మాయి ఇట్లా వెనక పడుతూ గ్రిల్ పట్టుకుంది, ఏంటిది ఇలా చేయటం తప్పండి అని చెప్పి బరితిని వెళ్తా. ఆ సీన్ ఎదురున్న ఆ ఫ్లాట్స్లో ఆయన చూశాడు ఒక అతను. అయినా సరే ఆ చేతులు విడిపించేసి పడేసాడు. తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చి ఏడుస్తూ, అయ్యో నా భార్య చనిపోయింది, అయ్యో అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటే తర్వాత పోలీసులు చాలా రోజుల తర్వాత వారి అక్రమ సంబంధం తెలిసి సొంత భర్తే చంపేశాడని తర్వాత అర్థమైంది. ఇలా ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరు, వారికి 2 పిల్లలు. భర్త ఏం చేశాడు అని అంటే బిడ్డల్ని బాగా చదివించాలని వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ భార్య ఏం చేసింది, చక్కగా పక్కింటి వాళ్ళని వీళ్ళని మోహిస్తూ వ్యభిచారం చేస్తూ ఉంది. అది భర్తకు తెలీదు. భర్త సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. సరే, సంవత్సరానికి ఒకసారి వచ్చే భర్త పిల్లల్ని చూడకుండా ఉండలేక ఆ ఉద్యోగాన్ని మానేసి ఊర్లోనే ఏదో ఒకటి చేసుకుందామని వచ్చేసాడు ఇంటికి. ఇంటికి వచ్చేసరికి ఆయన ఇంటికి వచ్చేస్తే ఈమె ఆటలు సాగు, ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో కలిసి భర్తని ఇంట్లో చంపేసింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి అని అంటే ఇవన్నీ క్రైమ్ స్టోరీస్, ఇవన్నీ నిజంగా జరిగినాయి వేరే వేరే ప్రదేశాల్లో. అయితే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సొసైటీ ఒకటి చూపిస్తుంది, ఏంటి భర్త తప్పు చేశాడా, తప్పు చేస్తే చేశాడు, ఎక్కడికి వస్తాడు తిరిగి ఇంటికే కదా, ఏం కాదు, ఓపికన్న నాళ్ళు చేస్తాడు, తర్వాత చేయడు, సైలెంట్గా ఉంటాడు. నువ్వు ఓపికండి సైలెంట్ కూర్చో, ప్రేమగా ఉండు, మనసు మార్చడానికి ట్రై చేయి అని అంటుంది సొసైటీ. భార్య తప్పు చేస్తే నువ్వు భార్యతో సరిగ్గా ఉండలేదేమో, అందుకే భార్య తప్పు చేస్తుంది, నువ్వు భార్యకు కావాల్సిన వస్తువులు కావాల్సినవి కొనిపెట్టట్లేదేమో అని చెప్పి భర్తని మ్యానిపులేట్ చేస్తూ సర్ది చెప్తూ చేస్తుంది ఈ సొసైటీ. అలాగే బైబిల్ కూడా చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. బైబిల్ ఖచ్చితంగా భార్య లోబడాల్సిందే, భర్త ఖచ్చితంగా భార్యని ప్రేమించాల్సిందే. అప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు లెక్చరర్ చేసిన తప్పు బట్టి భార్య లోబడకుండా తనను వదిలేసి ఉంటే ప్రాణాలతో ఉండేది అని అంటాను నేను, అవునా కదా? భర్త ఆమె విషయం తెలుసుకున్నాక, ఆమె తిరుగుతుందన్న విషయం కూడా తెలిసిన తర్వాత అయినా సరే మందలించి పిల్లలు ఉన్నారు ఇలా చెయ్యొద్దని చెప్పాడు. తర్వాత వాళ్ళందరితో కలిసి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి చంపేసింది భార్య. సో ఈ విధంగా మనుషుల్ని మ్యానిపులేట్ అని కాదు కానీ మంచి చెప్తా ఉంది అని చెప్పి మనం అనుకుంటా ఉంటాము. అయితే బైబిల్ కూడా ఈ విధంగా చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం జరిగినా ఏం చేసినా ఆ భర్తతోనే ఉండాలి, ఆ భార్యతోనే ఉండాలి అని చెప్పి అంటా ఉన్నారు. అయితే ఇదే బైబిల్ ఇంకొక విధంగా కూడా చెప్పింది, కానీ ఆ విధాన్ని ఎవరు చెప్పట్లేదు బయటికి. సో ఆ విధాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఏంటి ఒక విధము, భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా చచ్చినట్టు వాళ్ళతోనే ఉండాలి అని బైబిల్లో రెఫరెన్స్తో సహా చూపించాడు ఆయన. ఇప్పుడు నేను భర్త కానీ భార్య కానీ తప్పు చేస్తే ఏం చెయ్యాలో చూపిస్తాను నేను. సో అంశం ఇది, అర్థమైందా?
ఇప్పుడు ఫస్ట్ నుండి అసలు భార్యాభర్తల రిలేషన్ నుండి వచ్చి తర్వాత విడిపోయేదాకా వెళ్దాం. ఫస్ట్ జెనసిస్ ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇప్పుడు ప్రతి ఒక్కరు అనేటువంటిది కామన్ మాట ఏంటి అని అంటే, నేను దేవుని పోలికలో ఉన్నాను. అయితే దట్ ఈజ్ రాంగ్. దేవుని పోలిక ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటేనే అది మొత్తం ఫుల్ ఇమేజ్ దేవుడు ఉన్నట్లు, దేవుని పోలికలు ఉన్నట్టు, దేవుణ్ణి అక్కడ మనం చూపిస్తూ ఉన్నట్టు. స్త్రీ పురుషునిగా దేవుడు చేశాడు. వాళ్ళిద్దరూ ఒక హాఫ్ పార్ట్స్, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఫుల్ఫిల్, విడిగా ఉంటే వాళ్ళు ఎప్పటికీ హాఫ్గానే ఉంటారు. అదే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు యవ్వనస్తులు హాఫ్ పర్సన్స్, హాఫ్ పార్ట్, వాళ్ళు సగమే వాళ్ళు దేవునిలో. అదే పెళ్లి కాని భర్త కూడా దేవునిలో సగమే. అదే వారిద్దరూ వివాహమై ఉంటే వారిద్దరు ఏక శరీరాలు అవుతారు. కాబట్టి వారిద్దరూ దేవుని దృష్టిలో ఏకముగాను ఫుల్ ఇమేజ్ దేవుని పోలికలోను వారు ఉంటారు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఎఫ్ఎస్సి చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ భార్యాభర్తల గురించి చెప్పేటువంటి వాక్యం ఇదే. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. తర్వాత సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇది గుచ్చి చెప్తా ఉంటారు. ఏంటి? ఒక్క విషయం కాదు, ఒక్క స్థితిలో కాదు, ఒక్క సిచ్యువేషన్లో కాదు, ప్రతి దాంట్లో నువ్వేమేమి ఉండాలా? లోబడతానే ఉండాలా. ఏది వాడొచ్చి కొట్టి చంపుతున్నా సరే నువ్వేం చేయాలా? తిరగబడకూడదు, లోబడాలా. మరి అంతే కదా వాక్యం అర్థం. ఈ వాక్యానుసారంగానే మనం చెప్పుకుంటా ఉన్నాం. సో అసలు నిజంగా అట్లాగే చెప్పిందా బైబిల్ అనేటువంటిది కూడా ఆలోచిద్దాం. సో నువ్వు కొట్టినా తిట్టినా చంపినా సరే ఏం చేయాలి? ఇక్కడ భార్యలు ఖచ్చితంగా భర్తకి లోబడే ఉండాలి. భర్త తాగింటికి వచ్చి అది ఇది అని చెప్పి తిట్టినా సరే ఏం చేయాలి? భార్య లోబడి సైలెంట్గా నుంచొని చూడాలి. లేదు భర్త తాగేసి వచ్చి ఇల్లంతా చల్లా చెదురు చేసి రోడ్డు మీదకి వచ్చి అల్లరల్లరి చేస్తున్నా సరే భార్య ఏం చేయాలా? లోబడి సైలెంట్గా నుంచొని చూడాలి, అంతే, ఏం మాట్లాడకూడదు. ఇక భర్త తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొని భార్య మీద పోసి అగ్గిపుల్ల అంటిస్తున్నా సరే భార్య ఏం చేయాలా? పరిగెత్తకూడదు. ఏం చేయాలా? లోబడి ఉండాలి. మరి అంతే కదా. డీప్గా వెళ్తే అర్థాలు ఇదే వస్తాయి. ప్రతి ఒక్కరు ఇదే అంటారు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి. పెళ్ళి అయ్యేటప్పుడు కూడా చెప్తాడు పాస్టర్ ఇదే మాట, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండాలి, భర్త నీ భార్యని ప్రేమించాలి. ఓకే, భార్యలు ఇలా ఈ విధంగా చేయాలి భర్త చేస్తే. సో వాక్యానుసారంగా మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే. సరే, ఇంకొంచెం కిందకి వెళ్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. సింపుల్ గా ఒక వచనంలో చిన్నగా చెప్పేశారు. ఏమని? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, కానీ స్త్రీలారా మీరు అన్ని విషయాలలో లోబడే ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుడు అన్యాయస్తుడా, న్యాయం కలిగిన వాడా అని అంటే, న్యాయమునకు అధిపతి న్యాయమూర్తి అని మన దేవునికి పేరు. మరి అంత న్యాయం కలిగిన వాడు భార్యో భర్తో ఎవరో ఒకరు తప్పు చేస్తే దేవుడు ఎందుకు భార్యలను
ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు లోబడి ఉండాల్సిందే అని చెప్పాడు. భర్తలకి మాత్రం నువ్వు ప్రేమించాలయ్యా అని చెప్పి మామూలుగా నువ్వు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని చెప్పి గట్టిగా చెప్పినట్లేదు. ఇంకొకసారి చదవండి ఆ వాక్యం. 24 ఎఫెసీ 5:24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పేసి ఈ 2 వాక్యాలు, ఈ 2 వచనాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క భార్యాభర్తల సంబంధంలోనూ, భార్యాభర్తల గొడవల విషయంలోనూ, భార్యాభర్తల స్టార్టింగ్లోను, ఎండింగ్లోను, మధ్యలోను, ప్రతి దాంట్లోనూ ఇదే విషయాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ రుద్దుతూ ఉన్నారు. మరి ఏంటి అని ప్రతి ఒక్కరూ అడగరు తిరిగి. ఇప్పుడు నేను అన్నట్టుగా అయ్యా, ఇప్పుడు నా మీద మా ఆయన పెట్రోల్ పోసాడు, నేనేమనకుండా సైలెంట్గా ఉండాలయ్యా అని ఎవరైనా పాస్టర్ని అడుగుతారా? అడగరు. కావాలంటే కొట్టించుకుంటారు, తిట్టించుకుంటారు, పడి ఉంటారు అంతే ఇంట్లో. ఎందుకు? పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పారు, దేవుడు బైబిల్లో ఆ వాక్యాన్ని రాయించారు అని చెప్పి చాలా మంది ఈ విషయాల్లో అట్లాగే ఆగిపోయి ఉన్నారు. అయితే కిందకు వచ్చాక ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది, కానీ అది ఎక్కువగా చదవరు. ఇంకోసారి చదువుదాం, కింద చదువుంది 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనవలెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. చాలు. అయితే ఈ పైన వచనాల్లో 24, 27 ఈ వచనాలు 2 చూపించి భార్యలు భర్తకు ఎలా ఉండాలి, భర్త భార్యతో ఏ విధంగా ఉండాలి అని చెప్పి సింపుల్గా తేల్చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు పురుషులకు ఇంకా కఠినమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? క్రీస్తు సంఘంతో ఏ విధంగా ఉంటాడో పురుషుడు కూడా స్త్రీతో ఆ విధంగా ఉండాలి. క్రీస్తు ఏ విధంగా ఉంటున్నాడు? వాక్యముతో ఉదక స్నానం చేయాలని చెప్తున్నాడు. తర్వాత తనలో కళంకమైనను ఇంకేముండకూడదు, మూడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. చాలు. పురుషులు ఏ విధంగా ఉండాలి అనేది ఇంకా కఠినంగా చెప్పారు. అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఒక్క స్త్రీనే బద్ధురాలై ఉండాలి, అదే గొప్ప ఆజ్ఞగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసింది పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని విషయాల్లో సైలెంట్గా ఉండాల్సిందే భార్య అన్నటువంటి పౌలు గారే పురుషులకు చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలను కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఇంతకుముందు దీని ఏమంటారు, డిస్కషన్ టైప్లో ఒకటి జరిగింది. ఈ వచనము ఆ డిస్కషన్ కూడా చెప్తే అప్పుడు మీకు ఈ వచనం బాగా అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఆ డిస్కషన్ స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు
అని అంటే పౌలు గారు చెప్పారు. కొన్ని వచనాల్లో మనం చూస్తే నా యూట్యూబ్ ఛానల్లో 2-3 వీడియోలు కూడా ఉన్నాయి ఈ స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అనేది. స్త్రీ ముసుగు కూడా ఎందుకు వేసుకోవాలి అనేది కూడా. స్త్రీ సంఘంలో ఎందుకు మాట్లాడకూడదంటే ఆది యందు తోటలో సర్పములోని సాతాను అవ్వతో మాట్లాడుతుంది ఏమని, పండు తినాలి, ఈ పండు తింటే ఏం కాదు, నువ్వు కూడా దేవదూతల వల్లే మారతావు, అది దేవునికి తెలిసే నిన్ను తినొద్దన్నాడు, ఏం కాదు నువ్వు తినొచ్చు అని చెప్పి అవ్వకి చెప్పింది. అవ్వ మోసపోయింది. అవ్వ మోసపోయి ఎవరిని ఏమార్చింది? ఆదామును కూడా ఏమార్చింది. కాబట్టి స్త్రీ ఏమై ఉండాలా? నోరు మూసుకొని ఉండాలి, సంఘంలో మౌనిగా ఉండాలి, మాట్లాడకూడదు అని అన్నారు. ఇప్పుడు నేను అడుగుతా క్వశ్చన్, కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేగా? అవ్వ దగ్గరికి పాము వచ్చి అమ్మ నువ్వు ఈ పండు తిను అని చెప్పేసింది. ఆల్రెడీ ముందు దేవుడు చెప్పాడు ఈ పండు తినద్దు అన్నాడు. ఆ పాము చెప్పేసరికి ఆ పాము చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకుని ఆ పండుని చూసేసరికి చాలా రమ్యంగాను చూడటానికి బాగా అందంగాను కనిపించింది. కోసుకొని తినేసింది. కొన్ని దగ్గర పెట్టుకొని భర్తకు కూడా ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు. కాబట్టి ఏంటి దీని అర్థం ఏంటంటే స్త్రీ బలహీనమైన ఘటం. ఆల్రెడీ బైబిల్లో కూడా ఉంది బలహీనమైన ఘటం స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమైందంటే ఈజీగా పాపంలో పడిపోద్ది. కాబట్టి స్త్రీ పురుషుల దగ్గర మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ ప్రవచించకూడదు, స్త్రీ ఉపదేశించకూడదు, స్త్రీ వాక్యం బోధించకూడదు అని అన్నారు. ఇప్పుడు నేను అన్నాను, సరే స్త్రీయే ఫస్ట్ పండు తినింది, తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాంకి ఇచ్చింది. ఎందుకు తీసుకున్నాడు ఆదాము? బుద్ధి లేదా? ఫస్ట్ ఎవరికి చెప్పాడు దేవుడు? అసలు స్త్రీకి చెప్పలా దేవుడు. చూద్దాం ఆ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. 16 కంటే కొంచెం 15 నుంచి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఎముకని తీసి స్త్రీని చేశాడు. ఇప్పుడు ఫస్ట్ ఆజ్ఞ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. ఇప్పుడు అవ్వ బుద్ధి లేక తీసుకొచ్చి ఇచ్చింది. సరే అవ్వ బలహీనరాలు, అవ్వ ఫస్టే పాపంలో పడింది. ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఈ పండు తినద్దన్నాడు అని చెప్పి లాగా ఒకటి పేకాల్సింది, లేకపోతే పెద్దగా అరిసి తిట్టాల్సింది, లేకపోతే ఆ పండ్లన్నీ తీసి ఇసిరేయించాల్సింది. ఇవన్నీ చేయకుండా ఆదాం ఎందుకు తిన్నాడు అని అన్నాను నేను. అనంటే తిరిగి అతను ఏమన్నాడు అనంటే భార్య అంటే ప్రేమ. భార్య అంటే ప్రేమ అంట, అందుకని ఇవ్వగానే తిన్నాడంట. ఏది వెనకొచ్చిన భార్య ప్రేమ, ముందొచ్చిన దేవుడు పక్కన పెట్టాడు నరుడు. అంటే దీన్ని ఏమంటారంటే కప్పిపుచ్చటం. అంటే ఎవరైనా సరే స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు ఎందుకు అనంటే ఫస్ట్ పాపంలో పడింది స్త్రీగా అని అన్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఇది. మరి ఎవరికన్నా వచ్చిందో రాలేదో తెలియదు నాకు. ఏంటి అనంటే స్త్రీ బుద్ధి లేకుండానో తెలివి తక్కువగానో పాపంలోనో అవివేకంలోనో బలహీనరాలుగానో పండు తినింది. నీ బుద్ధి ఏమైంది తీసుకొని తిన్నావు అని అంటాను నేను. దానికి వారు భార్య అంటే ప్రేమ అందుకే తీసుకొని తిన్నాడు. ఏది దేవుడిచ్చిన ఆజ్ఞ కంటే, దేవుని కంటే, సృష్టికర్త కంటే, దేవుని పోలికిచ్చిన విధానం కంటే నీకు భార్య ఎక్కువైందా? భార్య ప్రేమ ఎక్కువైందా? భార్య మీద అభిమానం ఎక్కువైందా అని అంటే
లేదు, ఎదుటి ఆన్సర్ ఏం లేదు. అయితే ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది, కానీ తీసుకొచ్చేది ఎవరిని? అవ్వను మాత్రమే తీసుకొస్తారు, అవ్వను మాత్రమే మాట్లాడతారు. అవ్వే తప్పు చేసింది. ఎందుకు తప్పు చేసింది అని అంటే, స్త్రీ బలహీనమైన ఘటం. బలహీనమైన ఘటం అంటే ఏంటి? నాకు ఉపదేశించేటప్పుడు కూడా నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అన్న ఆశ వచ్చిన వెంటనే స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. ఇది వేరు, ఇది వేరు, రెండింటిని కలిపేస్తారు స్త్రీ దగ్గరికి వచ్చేసరికి. బలహీనమైన ఘటం అని ఎందుకన్నారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆ వచనం కూడా చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. ఈ విషయం పేతురు గారు చెప్తున్నారు. 7 అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. క్వశ్చన్ ఆన్సర్ రెండు పేతురు గారు ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు? ఎక్కువ బలహీనమైన ఘటం వీరు కాబట్టి వీరితో మీరేం చేయాలి? ఏం చేయాలి? జాలితో చూడమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? ఇంకోసారి చదువుదామా? జాగ్రత్తగా వినాలా వచ్చిన. అటువలే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. బలహీనలు అక్కడ సన్మానిస్తారా? కానీ ఇక్కడ అన్నారు ఎక్కువ బలహీనమైన ఘటాన్ని ఏం చేయాలి నువ్వు? సన్మానించి తర్వాత మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు. ఎవరి ప్రార్థనకు? భర్తలు చేసే ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు. ఎవరు అభ్యంతరం పెడతారు? ఎవరు చెప్పాలి? ఎవరు? భార్యలు పెడతారని. అభ్యంతరం పెట్టకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. బెదిరించి కాపురం చేయమనిలే, బానిసలుగా చేసుకొని కాపురం చేయమనిలే. ఇంకోటి భయముతో కాపురం చేయమనిలే. దేంతో చేయాలంట? జ్ఞానం. ఎందుకని? ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు. నేను ఒక స్త్రీని కాబట్టి ఆ విషయం చెప్పగలను. ఏంటి ఆ లాజిక్ అని అంటే, పేతురు గారు ఇండైరెక్ట్ గా స్త్రీలతో జాగ్రత్త అని చెప్పాడు ఆయన. అంతేనా? ఎక్కువ బలహీనమైన ఘటమైన వారు గనక వీరిని నువ్వేం చేయాలా? సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి అసలుకైతే? దేనిలో అయినా ప్రత్యేకత కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒలింపిక్ రేసులో గెలిచిన వాళ్ళని మెడల్ ఇచ్చి సన్మానిస్తారు. పెద్ద పెద్ద పాస్టర్లని సన్మానిస్తారు. ఏదైనా సామాజిక సేవలు చేసిన వారిని సన్మానిస్తారు. రాజకీయ వ్యక్తుల్ని అంటే ఏదో ఒక జ్ఞానం ఉండాలా, ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉండాలి మరి సన్మానించాలంటే. మరి ఇక్కడేంది? బలహీనమైన ఘట్టం. ఏది మామూలు బలహీనం కాదు, బహు ఎక్కువ బలహీనమైన ఘట్టమే స్త్రీలు. నువ్వేం చేయాలి? వాళ్ళని సన్మానించాలి. సన్మానించి వారితో నువ్వు ఏ విధంగా కాపురం చేయాలా? జ్ఞానంతో కాపురం చేయాలి. మరలా వారిని ప్రార్థనలకు అభ్యంతర పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని నేను ఇంకా క్లారిటీగా వివరిస్తా. ఏంటి అనంటే, జంతువుల నుంచి వద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్గా సింహాల్లో ఏది వేటాడిద్ది? మగది వేటాడిద్దా, ఆడది వేటాడిద్దా? మగది ఏం చేసిద్ది? ఏది? ఆడది గంభీరంగా ఉంటుందా, మగది గంభీరంగా ఉంటుందా? మగదే. దాన్ని చూస్తేనే అసలు ఆ జూలు వేసుకొని ఒళ్ళంతా భయంకరంగా ఉంటుంది, కానీ అది వేటాడదు. ఎవరు వేటాడతారు?
ఆడది వేటాడి తీసుకొస్తే మగాడు తిని కుటుంబాన్ని కాపాడతాడు. ప్రతి జంతువులో చూడండి అదే జరిగింది. ఆడదే వేటాడిద్ది, ఆడదే తీసుకొచ్చి పోషించింది. మరి మానవ ప్రపంచంలో ఎందుకు ఇలా జరిగింది రివర్స్లో? ఇప్పుడు మగాడు ఎందుకు పోషిస్తున్నాడు, ఆడది ఎందుకు ఇంట్లో ఉంది? ఎందుకు దేవుడిచ్చాడు ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ప్రతి ఒక్కరు అదే చెప్తారు, బైబిల్లో ఉంది. ఎందుకు ఉంది బైబిల్లో? అది ఆలోచించాలిగా. దేవుడు చెప్పేశాడు అంతే, కరెక్ట్ కాదు. దేవుడు అన్నీ చెప్పాడు, ఇదే కాదు. ఎందుకు మన మానవ ప్రపంచంలో మాత్రమే స్త్రీలు ఇళ్లలో ఉండాలి, పురుషుడు మాత్రమే పోషించాలి అని అంటే బైబిల్లో ఈ వాక్యం తీసుకొస్తారు. ఏంటి? స్త్రీలు బలహీనమైన ఘట్టం, అందుకే స్త్రీలు ఇంట్లో ఉండాలా, పురుషుడు బయటకు వెళ్ళాలా. కిందదే వారు ఎక్కువ బలహీనులు కనుక వారిని నువ్వు సన్మానించాలి, వారితో నువ్వు జ్ఞానంగా కాపురం చేయాలి. ఏది తెలివి తక్కువతనం కాదు. అయితే ఎందుకు ఈ మాట వచ్చింది? ఎందుకు పేతురు గారు ఉద్దేశం ఏంటి అని అంటే, స్త్రీ బహు తెలివైనది, బహు ధైర్యము కలిగినది, బహు బలవంతురాలు పురుషుడి కంటే. ఇది ఎవరు ఓర్వలేరు, ఓర్చుకోదగినది కాదు ఇది. స్త్రీ, ఇంకోసారి చెప్తున్నా, బహు తెలివి గలది. ఏది? పురుషుని కంటే. స్త్రీ బలవంతురాలు పురుషుని కంటే. ఇప్పుడు పురుషుడు ఒక 120 గ్రాములు లైక్ బరువు మోసాడు, అంతకంటే కేజీలు, అంతకంటే ఎక్కువ మోసిన స్త్రీలు ఉన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన స్త్రీలు ఉన్నారు. పురుషుడితో సమానంగా పాల్గొన్న స్త్రీలు ఉన్నారు. పురుషుడిని ఓడించిన స్త్రీలు కూడా ఉన్నారు. సినిమాలు కూడా వచ్చాయి ఆడవాళ్ళ గురించి. అంటే ఇప్పుడు నడుస్తుంది ఏంటి అని అంటే, ఆడవాళ్ళు సమానంగా ఉన్నారు. చాలా మంది ఒప్పుకుంటారు, ఇంకొంతమంది ఒప్పుకోరు. స్త్రీ సమానంగా లేదు. ఎందుకు సమానంగా ఉండాలి? ఉండద్దు. నేను దీన్ని ఉపమాన రూపంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీకు అర్థం చేయటానికి. ఎందుకు స్త్రీని సమానంగా తీసుకురారు? స్త్రీని ఈ ప్రపంచం అంతమైపోయినా సరే, ఈ ప్రపంచం ఎంత మంచిగా దేవుడు మారమంటూ ఉన్నా సరే, పురుషుడు మాత్రం స్త్రీని తగ్గించే ఉంచుతాడు. పురుషుడు మాత్రం పైనే ఉండటానికి ప్రయత్నం చేస్తాడు, స్త్రీని కిందకి దించుతాడు. ఎందుకు ప్రపంచంలో ఇలా జరుగుతుంది అని అంటే, ఇది పూర్వకాలంలో స్త్రీ వేటాడేది, పురుషుడు ఇంట్లో ఉండి తినేవాడు. పూర్వకాలంలో జరిగింది ఇది. కానీ మనకు పూర్వీకులు చెప్పేదంతా ఏంటి అని అంటే, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంట చేసేవాళ్ళు, వెళ్ళి పురుషుడు తీసుకొని వచ్చేవాడు అని కాదు. స్త్రీయే వెళ్ళి వేటాడేది, పురుషుడు ఇంట్లో కూర్చొని కుటుంబాన్ని చూసుకుంటా ఉండేవాడు. అయితే పురుషుడికి వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, స్త్రీని పైన పెట్టకూడదు, కిందే పెట్టాలి. ఎందుకు? పురుషుడు లేనిదే స్త్రీకి గర్భఫలం లేదు, పురుషుడు లేనిదే స్త్రీ మగో ఆడో కనలేదు. కాబట్టి పురుషుడు పైన ఉండాలా, స్త్రీ కింద ఉండాలా. అంటే బలహీనమైన ఘటం అని అన్నారు. కానీ ఎందుకు బలహీనమైన ఘటం, ఏ విషయాల్లో బలహీనమైన ఘటం అని పేతురు గారు చెప్పారనేది ఒకసారి ఆలోచన చేస్తూ పక్కన పెడితే, ఈ యొక్క ప్రపంచం చెప్పేటువంటి మాట బలహీనమైన ఘటం అనే దానికి అర్థం ఏంటి అని చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆడవాళ్ళు ఈజీగా ఏడ్ చేస్తారండి. ఆయన చెప్పినటువంటి మాట, ఈజీగా ఏడ్ చేస్తారు. ఏదన్నా మాట అంటే ఏడ్ చేస్తారు. వాళ్ళు చాలా సెన్సిటివ్, కాబట్టి వాళ్ళు బలహీనులు. అదే పురుషుడిని ఏదైనాను, వాడు ఏడవడు, వాడు బలంగా ఉంటాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ ఏడవడు. ఎప్పుడైనా దెబ్బ తగిలినా సరే ఏడవడు పురుషుడు. అదే చిన్న మేఘ దిగినా స్త్రీ ఏడ్ చేసిద్ది బడబడమంట. కాబట్టి బలహీనురాలు. ఇట్లా సరే, ప్రపంచంలో ముఖ్యంగా హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? పురుషుడికా స్త్రీకా? హార్ట్ అటాక్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా బాడీలో ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తున్నాయి
అని అంటే పురుషుడికే వస్తున్నాయి. ఎందుకు పురుషుడికి రావాలి? స్త్రీ బలహీనమైన ఘటం కదా. స్త్రీ ఊడికూడికే ఏడు చేస్తుంది, చాలా బలహీనమైనటువంటి శరీరం కలిగింది, ఏ బరువులు మొయ్యలేదు, ఏమీ చేయలేదు, ఏ శక్తి ఉండదు, ఏ బలం ఉండదు. మరి ఎందుకు స్త్రీకి రాదు పురుషుడికి వస్తుంది అని అంటే, ఈస్ట్రోజిన్ అనేటువంటి హార్మోను ఇద్దరికీ ఉంటుంది, స్త్రీకి ఉంటుంది, పురుషుడికి ఉంటుంది. కానీ పురుషుడికి తక్కువ ఉంటుంది, స్త్రీకి ఎక్కువ ఉంటుంది. ఈ ఈస్ట్రోజిన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే ఫీలింగ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. పురుషుడికి రిలీజ్ చేస్తుంది, కానీ పురుషుడు ఏం చేస్తాడు? దాన్ని అదుముతాడు, తగ్గిస్తాడు, అణుచుకుంటాడు. ఎందుకు అణుచుకుంటాడు? ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఏడ్చింది, ఏమంటారు? వద్దులేమ్మ, పోనీలేమ్మ, ఏడవమాకమ్మ, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి దరిద్రమమ్మ, వద్దమ్మ, ఏడవమాకమ్మ. అదే పురుషుడు ఏడిస్తే, ఏరా ఆడపిల్లలు ఏడుస్తున్నావే నువ్వు, ఆడపిల్లవా నువ్వేమన్నా? అవమానం కదా అది. అది అవమానమా ఎక్కడైనా? ఆడపిల్ల అంటే ఈ ప్రపంచంలో అవమానమా? అంత హీనంగా అయిపోయింది ఇప్పుడు ఆడది. ఎందుకు అంత హీనంగా చూస్తున్నారు అనేది చెప్పటం నా ప్రయత్నం. ఆడపిల్లలు ఏడుస్తున్నాయిందిరా అని. అదే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ మధ్య పైజమాలు వచ్చాయి, పైన నుండి కింద దాకా పంజాబీ డ్రెస్సుల టైప్లో. ఆడపిల్లల డ్రెస్సులు వేసుకున్నట్టు వేసుకుంటారు ఆడపిల్లలాగా. ఇప్పుడు చక్కగా స్టైల్గా చెవులు గుట్టించుకుంటున్నారు, ఆడపిల్లలు గుట్టించుకుంటున్నారు, చెవులు గుట్టించుకుంటున్నారు. అంటే ఆడపిల్లలాగా చేస్తున్నావు అని అంటే అదొక అవమానంగా ప్రపంచం అంతా ఏం చేసిందంటే నమ్మించటం మొదలుపెట్టింది. సో ఈ విధంగా స్త్రీ ఇలా చెప్తా, పురుషుణ్ణి ఈ విధంగా హెచ్చిస్తా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే పురుషుడు తన భావోద్వేగాలను అణుచుకుంటూ, తాను ఎవరి దగ్గర ఏడవలేక తన కోపాన్ని ఎక్కువగా బయట చూపిస్తూ, కోపమే మనిషికి సర్వరోగాలకు కారణం. కోపం ఎక్కువ ఉంటే మగాడు అని చెప్పి పొగిడేస్తూ ఉంటారు. కోపం ఎక్కువ రా, రోషం కలిగినోడు రా అని చెప్పి, మగాడు రావాడు అని చెప్పి ఎత్తేస్తూ ఉంటారు, బాగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ కోపమే మనిషికి హానికరము అని చెప్పి మనకు అర్థం కావట్లేదు. కానీ స్త్రీ ఏం చేస్తుంది అని అంటే ఏ భావోద్వేగాన్నైనా బయట పెట్టేస్తుంది, దాన్ని అణుచుకోదు, దాన్ని అంతే లోపల దాచుకోదు. బాధ అనిపించింది బయటకు ఏడ్చేస్తుంది, కోపం అనిపించింది బయట కోపాన్ని చూపించేసిద్ది. ఇవన్నీ చూపించేస్తుంది కాబట్టి స్త్రీ ఆరోగ్యకరంగా ఉంటుంది. పురుషుడు త్వరగా అనారోగ్యానికి గురవుతూ, ముఖ్యంగా హార్ట్ అటాక్స్కి గురవుతూ ఉంటాడు. అయితే ఈ సమాజం మొత్తం స్త్రీని ఈ విధంగా చూడటానికి కారణం ఏంటి అని అంటే, స్త్రీ జ్ఞానవంతురాలు, స్త్రీ అనుకుంటే ఏదైనా చెయ్యగలదు అని చెప్పి పూర్వకాలంలో పురుషులు గమనించారు, గుర్తించారు. కాబట్టి ఇక నుండి ప్రపంచమంతా ఒక సొసైటీ నడవాలి, ఒక క్రమం నడవాలి అని చెప్పి ఏంటా క్రమాన్ని చేశారు అని అంటే, ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఏంటి, భార్య ఉంది ఎగ్జాంపుల్గా, భార్య పిల్లల్ని కనాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండి పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలి, ఆ పిల్లల్ని పెంచాలి, తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇంట్లో పనులు మాత్రమే చేసుకోవాలి, భర్తకు లోబడాలి, భర్తను ప్రేమించాలి, ఇంటి బయటకు వచ్చేటప్పుడు ముసుగు వేసుకోవాలి, తలదించుకొనే నడవాలి, ఇంకొకరితో మాట్లాడకూడదు పురుషులతో, ఇట్లాంటి కట్టుబాట్లన్నీ పెట్టేశారు. అయితే స్త్రీ చదువుకోకూడదు అని కూడా రూల్ ఉంది. సో ఈ విధంగా స్త్రీని అణిచేస్తే ఈ విధంగా ఆ విధంగానే సెటిల్ అయిపోతూ స్త్రీ జాతి తక్కువ ఉంటుంది అని అణచబడి ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఇంతకుముందు పూర్వకాలంలో ఉన్నటువంటి పురుషులు ఆలోచన చేసి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి ఒక కుటుంబ క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కుటుంబంలో స్త్రీ వంట చేయాలా, ఇంట్లో పనులు చేసుకోవాలా, అంతే. పురుషుడు ఉన్నాడు, పురుషుడు బ్రతుకున్నంత కాలము పురుషుడి నీడలోనే ఉండాలి. పురుషుడు చనిపోయాడు అనుకో, ఇక విధవరాలే నువ్వు ఇంట్లోంచి బయటకి రాకూడదు. బైబిల్లో కూడా ఉంది ఈ విషయాలని. అయితే ఇదంతా పాత నిబంధన కాలంలో ఉంది, మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చాం. అయితే అతని వాదన ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పాడు. ఇప్పుడు నేను నుంచొని ఉన్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను నుంచొని వాక్యం బోధిస్తూ ఉన్నాను. వాక్యం బోధిస్తూ ఉంటే నీ వాక్యాన్ని వినటానికి చాలామంది పురుషులు వస్తారు.
ఆ పురుషులు చూసి నిన్ను మోహిస్తారు, నువ్వు అట్రాక్టివ్గా వాళ్ళకి కనిపిస్తావు, వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. అంటే వారు పాపం చేయటానికి నువ్వు కారకురాలు అయ్యావు, అంతేగా. అంటే వారు అక్కడ కూర్చుంటాం వారి తప్పు కాదు, నన్ను చూడటం నా తప్పు కాదు, ఈ శరీరం వేసుకోవటం నా తప్పు, ఈ శరీరం వేసుకొని ఇక్కడ నుంచి మాట్లాడటం నాది తప్పు. ఇదే న్యాయం? నాకు అర్థం కాల, కోపం వచ్చేసింది. అది అట్లా కుదిరిద్ది? నీ ఫీలింగ్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ కళ్ళు నువ్వు అదుపులో పెట్టుకోవాలి, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు కదా. అటు విధంగా స్త్రీ చేయదు. గమనించండి, ఓల్డ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఒక పురుషుడు ఒక్క స్త్రీతో ఉండడు. ఒక్క స్త్రీతో పురుషుడు సంతృప్తి చెందడు. కానీ స్త్రీ ఒక్క పురుషుడితోనే ఉండగలదు. లోక నీతి, లోకం ఏమంటారు అని అంటే ఇది మర్మం అని చెప్పచ్చు. పురుషుడు ఒక స్త్రీతో ఉండలేడు, స్త్రీ మాత్రం ఒక పురుషుడితోనే ఉండగలదు. కానీ పురుషుడు తన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేడు, ఎవరికి పడితే వాళ్ళకి అట్రాక్ట్ అవుతాడు, అది మాత్రం ఖచ్చితం. కానీ స్త్రీ అటు విధంగా ఉండదు. స్త్రీ కోరికల్ని కంట్రోల్ చేసుకోగలదు, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలదు, ఏ విషయాన్నైనా హ్యాండిల్ చేయగలదు. మరి కుటుంబాన్ని నడపటం అంటే మామూలు విషయం కాదు. ఒకరోజు స్త్రీ మంచాన పడుకుంటేనే పురుషుడు కనీసం ఇంట్లో పనులే చేయలేడు. కాబట్టి స్త్రీని ఆ విధంగా ఇంట్లో ఒక కుందేల్లాగా పెట్టారు. కానీ స్త్రీ గొప్ప తెలివైంది అని చెప్పి పూర్వీకులు ఆల్రెడీ గమనించారు. అదే పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఈ భావోద్వేగాలు పురుషుడు కంట్రోల్ చేసుకోలేడు. కాబట్టి ఆ భావోద్వేగాలు మనసులో వస్తాయి. మనసులో పాపం వచ్చింది అని అంటే నువ్వు ఆల్రెడీ పాపం చేసేసినట్టే, పాపానికి జీతం మరణం. సో అంత గొప్ప మరణానికి పాత్రుడిగా ఆ పురుషుడు ఉండటానికి కారణం నువ్వే అయ్యావు. కాబట్టి నువ్వే సైలెంట్గా పక్కన కూర్చుంటే సరిపోద్ది. నువ్వే మంచిగా ముసుగేసుకొని ఒళ్ళంతా కప్పేసుకొని కూర్చుంటే చక్కగా పురుషుడు నిన్ను చూడడు, మోహించడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, నేను అన్నాను, ఒక వీడియో చూపించాడు. ఒక ముస్లిం స్త్రీ బుర్కా వేసుకుంది ఫుల్గా. వాళ్ళు అట్లా వేసుకుంటారు, కళ్ళు తప్పితే ఏం కనిపించదు. ఆఖరికి గ్లౌజ్ కూడా వేసుకుంటారు చేతికి. చక్కగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని గుంపులో నడుచుకుంటా వెళ్తే ఒక పురుషుడు ప్రైవేట్ పార్ట్ మీద టచ్ చేశాడు. అదేంటి, బట్టలన్నీ బాగానే వేసుకుందిగా, మళ్ళీ అందరిలో నుంచొని కూడా మాట్లాడట్లేదు. మరి పురుషుడికి అది ప్రైవేట్ పార్ట్ అని ఎలా తెలుసు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను నుంచుంటే నా పార్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి అవి చూసి మోహిస్తున్నాడు. ఇప్పుడు ఆ మనిషి మొత్తం కప్పేసుకుంది కదా, ఇప్పుడు ముసుగు కూడా అందుకే వేసుకోమనేది మెయిన్ రీజన్. మరి ఆ మనిషికి ఏం కనిపించదు, అది కూడా నడుస్తూ ఉంది ఆ అమ్మాయి. మరి ఏ విధంగా ముట్టుకున్నాడు అని క్వశ్చన్ వేసా. దానికి రివర్స్లో వేరే ఎగ్జాంపుల్గా, ఇప్పుడు బంగారం ఉంది ఎగ్జాంపుల్గా. బంగారం రోడ్డు మీద పడింది, దాన్ని చూసి మోహించిన వాడికి తప్ప బంగారం తప్ప అని అన్నాడు. మీరు చెప్పండి, ఏం తప్పు? బంగారం దింది తప్పైద్ది. దాని ఇష్టం, అది ఎక్కడైనా ఉంటది. బంగారం ఇదే మైండ్ సెట్, మగాడి మైండ్ సెట్ ఎప్పుడు ఇలాగే ఉంటది. ఇలాగే పెంచారు, ఇలాగే ఉండాలి అని చెప్పి నూరి పోసారనమాట. బంగారం తప్పెందుకు అయింది? దాని ఇష్టం. మురుక్కాలలో కావాలంటే మురుక్కాలలో ఉంటుంది, మేడలో కావాలంటే మేడలో ఉంటుంది, లేకపోతే నీ కాళ్ళ దగ్గర ఉండాలంటే ఉంటే నీ నెత్తి మీద కూడా ఉండిద్ది. దాని ఇష్టం. దాన్ని తీసుకోవాలన్న ఆశ నీకెందుకు వచ్చింది? నాకెందుకు అని చెప్పి నువ్వు పక్క నుంచి వెళ్ళొచ్చుగా. అరే బంగారం కనిపించింది అని చెప్పి మోహించాల్సినంత అవసరం నీకేంటి అని అంట. కాదు, అట్ట కాదు. బైబిల్ ఎక్కడ పురుషుడు తన కోరికలు కంట్రోల్ చేసుకోవాలని లేదు. సింపుల్గా తెలిచేశాడు ఆ మాటతో. ఇంకా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ మాట బయట చెప్తే ఎట్లా ఉంటుంది? ఈ విషయము ఇంకొకరు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎన్ని విధాలుగా బైబిల్ని అంటారు, ఎన్ని విధాలుగా క్రైస్తవుని తిడతారు, ఎన్ని విధాలుగా క్రీస్తుకు అవమానం. పురుషుడు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటే నపుంసకులు అవుతారు. అంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు అలా అంటున్నారు. కాబట్టి అబ్బాయిలు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకూడదు.
చేసుకోమని కూడా బైబిల్లో లేదు. కాబట్టి అబ్బాయిలు అలాగే ఉంటారు, అమ్మాయిలే పక్కన ఉండాలి అని అంటే అప్పుడు నేను ఈ వాక్యాన్ని వినిపించాను. ఏంటది అని అంటే ఇంకొకసారి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. మీ భార్యలను ప్రేమించుడి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ఎవడు ప్రేమించకుండా ఉన్నాడు కదా, కాబట్టి ఖచ్చితంగా తన భార్యను. ఈ వచనాలు ఎవడు చదవడం? భర్త ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాల్సిందే. కళంకము మచ్చ లేనటువంటి వాడిగా పురుషుడు ఉండాలి. దిస్ ఈస్ ద బిగ్ కమాండ్మెంట్ ఆఫ్ హోల్ మెన్స్. ప్రపంచం మొత్తానికి పురుషులకి గొప్ప ఆజ్ఞ, బలమైన ఆజ్ఞ. ఈ విధంగా పౌలు గారు చెప్పారు. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం దీని టాపిక్ని. నాకు చెప్పినట్టుగా స్త్రీలు ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ముసుగు వేసుకుంటారు, ఏ ఏ సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఏమేమి చేయాలనేటువంటిది ఇంకా రేపు కంటిన్యూగా చెప్పుకుందాము. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, చుట్టూ గొప్పదనం బట్టి సమయం బట్టి వందనం, స్థుతులు, స్తోత్రం ప్రభా. నేనటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజులకు నశించుకోవచ్చుండగా మీరు మమ్మల్ని లాగా చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులలో ఉంచారు. వందనములు. మీరు మాకు తెలియజేసిన గొప్ప వాక్యములు బట్టి వందనములు, స్థుతులు, స్తోత్రములు. నా తండ్రి ప్రభు, ఇంత గొప్ప జ్ఞానములు తండ్రి ప్రభు నాకు అనుగ్రహించారు. వందనములు. నా తండ్రి ఇటు మాటలు మా హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరికి మెలకుగా ఈ యొక్క మాటలు ఉండుటకు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరు నీ యొక్క సత్యాన్ని గ్రహించి నేను వ్యర్థముగాను అనాలోచితంగాను నా తండ్రి నా తండ్రి ప్రభు గ్రహించకుండా నా తండ్రి నీతిగాను నిజాయితీగాను తండ్రి సత్యము తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకున్నటకు తండ్రి ప్రభు సహాయం చేయండి. నా తండ్రి ప్రభు రేపు ఇంకా ఈ టాపిక్ గురించి వివరించి రేపు చెప్పబోతుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. రేపు జరగేటువంటి పరిచర్లు ఆదరండి, అంతవరకు అధ్యక్షత వహించండి. కూడికి ముగించుకొని స్వగృహాలకు వెళ్ళబోచుడుగా రాకపోకలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని చేస్తున్నాం. పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.